శ్రీ మహాగణపతయ నమ. శ్రీ సరస్వతీ నమ. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ అవతార్ అవధూత జగద్గురు శ్రీ 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 గణపతి సచ్చిదానంద దత్తప్పాజీ మహారాజకి జయ హో జయ హో. శ్రీపాదరాజం శరణం ప్రపత్తి. మన జయనామగుణ సంకీర్తన భాగస్వాములు యావత్ మంది దత్త భక్తులు అందరికీ కూడా పరమ పూజ్యులు అవతారమూర్తి నడియాడే దత్తుడు శ్రీ 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 గణపతి సచ్చిదానంద దత్తప్పాజీ వారి అనుగ్రహంతో ఈ సంకల్పము ఏర్పడింది. దాంట్లో భాగంగానే మన దత్తప్పాజీ శ్రీ 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 అవతార్ అవధూత గణపతి సచ్చిదానంద దత్తప్పాజీ వారి గురించి క్లుప్తంగా తెలుసుకోవాలి, అందరూ తెలుసుకోవాలి అని ఒక సత్సంకల్పంలో భాగంగానే ఈ సత్సంగం. జయ గురుదత్త, శ్రీ గురుదత్త. భగవంతుడు ఒక్కడే. ఒకప్పుడు ఆయన అనేకమవదలిచాడు. అట్టి సంకల్ప మాయాశక్తి దానివల్లనే ఆయన ఈ విశ్వమంతా అయినాడు. ఇలా సర్వాన్ని సృష్టించడం వలనే ఆయననే బ్రహ్మ అని, ఈ విశ్వాన్ని పాలించడం వల్ల ఆయననే విష్ణువని, సకాలంలో సృష్టిలోని రూపాలను ఆయనే నశింపజేస్తుండడం వలన పరమశివుడని అన్నారు. ప్రతి కల్పాంత ప్రళయానికి ముందు తరించకుండా ఉండిపోయిన జీవులు మరల జన్మించి అనుభవం ద్వారా పూర్వ కర్మను రహితం చేసుకుంటూ ఈసారి ధర్మబద్ధంగా జీవించడం వలన మరలా కర్మకు బద్ధులు కాకుండా ఉండే అవకాశం ఇవ్వటానికే భగవంతుడు మళ్ళీ సృష్టి చేస్తూ ఉంటాడు. ప్రతిసారి సృష్టితో జన్మకు వచ్చే జీవులు కర్మబద్ధులు అవ్వకుండా జీవించగలగటానికి మార్గం కూడా ఆ భగవంతుడే ఏర్పాటు చేస్తాడు. అందుకే ప్రతిసారి మొదట మహాయోగులైన సనకాది బ్రహ్మ మానస పుత్రులను, తర్వాత మహర్షులైన వశిష్ఠాది ప్రజాపతులను సృష్టించాడు. అటువంటి ఋషుల ద్వారానే వేదాలు, శాస్త్రాలు, సదాచారము అనేవి జీవులకు ప్రసాదిస్తూ ఉన్నాడు. ఈ విషయము నిత్య జీవితంలో అనుక్షణము గుర్తుంచుకుని అటువంటి దీక్షతో మనము జీవించగలగటానికి సాధనంగానే మనము అభ్యాసం చేయాలి అని భగవంతుని యొక్క సంకల్పం. అంతేకాకుండా అజ్ఞానం వలన జీవులు అనివార్యంగా చేసే దోషాలు ఎక్కువగా పేరుకొని ఆ ప్రజలే ధర్మబద్ధంగా జీవించటానికి బాహ్యమైన ఆటంకంగా ఏర్పడినప్పుడు దానిని తొలగించటానికే భగవంతుడు అవతారాలు తీసుకుంటూ ఉంటాడు. కానీ సృష్టి పొడుగున అటువంటి అవరోధాలు సాధ్యమైనంత వరకు రాకుండా చేయటానికి ఆ భగవంతుడే పరిపూర్ణులైన సద్గురువులుగా అవతరించి వారి లీలల ద్వారా సాధ్యమైనంత మందికి మోక్షము, ధర్మనిష్ట కలిగేలా చేస్తూ ఉంటారు. ఇలా ఎల్లప్పుడూ భూమి మీద పూర్ణులైన మహాత్ములుగా అవతరించే భగవతత్వాన్నే దత్తాత్రేయుడు అన్నారు. భాషలను బట్టి ఆయనకు పేర్లు వేరుగా ఉన్న ప్రపంచంలోని అన్ని మత గ్రంథాలలోనూ ఈ విషయము స్పష్టంగా చెప్పబడింది. అంటే మనందరినీ సృష్టించడం వలన భగవంతుడే సర్వులకు తండ్రి. తన నుండే ఏర్పడిన పదార్థాలతోనే మనను పోషిస్తూ ఉండడం వల్ల ఆయనే జగన్మాత. శాస్త్రాల ద్వారా మనకు హితం చెప్తున్నాడు కనుక ఆ భగవంతుడే మనకు మిత్రుడు. అధర్మాన్ని నిగ్రహిస్తూ ఉంటాడు కనుక ఆయనే జగత్ప్రభువు. సద్గురువుగా అవతరించి మనందరినీ అనుగ్రహిస్తూ ఉన్నాడు కనుక ఆయనే గురువు. ఇలా ఆలోచిస్తే భగవంతుడే తన బిడ్డలమైన మనకు నవవిధ భక్తులతో సేవ చేస్తున్నాడు. చివరకు సద్గురువుగా మనకు ఆత్మసమర్పణ చేసుకుంటున్నాడు, దత్తం చేసుకుంటున్నాడు. అందుకే దత్తుడు అని పేరు అనుగ్రహమూర్తి అయిన భగవంతునికి అన్నిటికంటే కూడా చక్కగా సరిపోతుంది అని చెప్పుకోవచ్చు. ఆ నడియాడే దత్తుడు మన అవధూత అవతార్ జగద్గురు శ్రీ 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 గణపతి సచ్చిదానంద దత్తప్పాజీ వారు సర్వకాలాలకి సర్వమానవాళికి పనికి వచ్చే తత్వాన్ని అనుగ్రహిస్తూ వస్తున్నారు.
అందుకే వారు జగద్గురువులైనారు. మన పరమపూజ్య అవధూత శ్రీ 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 గణపతి సచ్చిదానంద దత్త స్వామీజీ, దత్త అప్పాజీ వారి గురించి మనం క్లుప్తంగా తెలుసుకోవటము కూడా వారిచ్చిన అనుగ్రహమే. వారిని గురించి, అప్పాజీ గురించి మాట్లాడటము, అప్పాజీ గురించి సత్సంగం చేసుకోవటము ఒక సాహసోపేతమైన నిర్ణయమే అనుకోవచ్చు. అయినా మన జయనామ గుణ సంకీర్తన అప్పాజీకి ఎంతో ప్రియం కాబట్టి అప్పాజీ అనుగ్రహం ఎప్పుడు మనని కాస్తూనే ఉంటుంది. మన అప్పాజీ వారి సహజమైన, శాంతమైన, దయతో నిండిన వ్యక్తిత్వం కలవారు. ఇక ఆ అద్భుతమైన చిరునవ్వు, కళ్ళల్లోని వెలుగు లేక హృదయాంతరాలకు హత్తుకుంటాయి. ప్రేమపూర్వకంగా అందరూ స్వామీజీ అని సంబోధిస్తూ ఉంటారు. అలాగే అప్పాజీ అని కూడా ప్రేమతో పిలుస్తూ ఉంటారు. మానవ జీవితాలను శాంతి సంతలనములో నింపటానికి స్వామీజీ ఇస్తున్న అనుగ్రహము మాటలలో వర్ణించలేము. వారికి మతపరమైన, భాషాపరమైన భేదాలు అంటవు లేవు. ఇక మన అప్పాజీ వారి భాష ప్రేమ, సంగీతము, మౌనము, ప్రపంచమంతటా వసుధైక కుటుంబం అనే తత్వాన్ని వారు నిరూపిస్తూ ఉంటారు. ఇక గణపతి సచ్చిదానంద అనే పేరులో ఉన్న విశేషం ఏమిటి? గణపతి అంటే ఓంకారం. ఓంకారము సృష్టికి మూలము, అదే జ్ఞానానికి మూలాధారం కదా. సత్ చిత్ ఆనంద. సత్ సత్యము అనగా ఉనికి, చిత్ అనగా జ్ఞానము లేదా చైతన్యము, ఆనందము అంటే అఖండ శాంతి. సత్ చిత్ ఆనంద్. ట్రుత్, విజ్డమ్ అండ్ బ్లిస్, అదే గణపతి సచ్చిదానంద. స్వామీజీ వారికి లేక స్వామీజీ వారితో ఉన్న అనుభవం చాలామంది భక్తులకి ఏమిటి అంటే, ఎవరికి ఎంత నమ్మకం ఉంటే వారికి స్వామీజీ అంత దగ్గర అవుతారు. ఎవరు ఎంత నిస్వార్థ సేవ చేస్తే వారికి అంత ఆనందము, తృప్తి, అనుగ్రహము కలిగిస్తూ ఉంటారు. ఇంకా దత్తప్పాజీ అంటారు, మనము చేసుకున్న కర్మలే మన ప్రస్తుత మరియు భవిష్యత్ జీవితాన్ని నిర్మిస్తాయి. కానీ జగద్గురువు, సద్గురువు కృప మన భవిష్యత్తును మార్చగలదు. సద్గురువు యొక్క అనుగ్రహము, కృప, సామర్థ్యము కొలతలకు అతీతమైనది. ఈ రోజుకి కూడా కొన్ని కోట్ల మంది జయ గురుదత్త, శ్రీ గురుదత్త అంటూ ఆ దత్తాత్రేయ స్వామిని మర్చిపోకుండా దినాము మనం ప్రార్థన చేసుకుంటూ ఉంటాము. ఆ అనుగ్రహము అప్పాజీ వారు అందరికీ అందించారు. దాంట్లో జయ అంటే ఏమిటి? జయము అంటే గెలుపు. గురువు మన అజ్ఞాన అంధకారాన్ని తొలగించి జ్ఞానజ్యోతిని వెలిగిస్తారు. భూమిపై మానవులుగా మన ఉనికికి కారణం ఏంటో తెలియజేస్తారు. అందుకే గురువుకి ఎప్పుడూ జయమే. ఆయన మన కర్మల వల్ల సంభవించే కష్టాలలో లేక కష్టాలతో మన కోసం పోరాడుతూనే ఉంటారు. కాబట్టి ఆయనకు జయం పలికితే అది మనకు జయం అన్నమాట. అందుకే దత్తప్పాజీ వారు జయ గురు దత్త అన్నారు. మరి దత్త అంటే అందరికీ తెలిసిందే, దత్తాత్రేయ స్వామి, దత్తాత్రేయుడు. దత్త అంటే ఏమిటి? బహుమానము. దత్తుడు మానవాళికి ఒక బహుమానముగా భాషించువాడు. అనేక రూపాలతో చేయూతనిస్తూ ఉంటాడు. అనేక ఆధ్యాత్మికత్వాలకు చెందినవాడు. ఆ దత్తాత్రేయుడు శాశ్వతుడు, విశ్వవ్యాపకుడు, అనంతుడు. దత్తుడు కార్యాన్ని పూర్ణము చేయుటకు ఏ రూపమైనా దాల్చగలడు. అందుకే మన గురు రూపంలో ఆ దత్తాత్రేయ స్వామి ఇప్పుడు మనకి దత్త గణపతి సచ్చిదానంద, జగద్గురు దత్త గణపతి సచ్చిదానంద అని పిలువబడుతున్నాడు, కొలవబడుతున్నారు. మరి దత్తుడికి స్వామీజీకి తేడా లేదు. ఎందుకు అంటే
దైవము మనిషి రూపం దాల్చినప్పుడు, మనిషిగా వ్యవహారం చేస్తున్నప్పుడు మనకు కొద్దిగా దైవతత్వం అర్థమవుతూ ఉంటుంది భక్తులకు. ఆ దైవతత్వాన్ని తెలియజెప్పటానికే ఆ దత్తాత్రేయులు వారే మన దత్త గణపతి సచ్చిదానంద స్వామీజీగా అవతరించారు. వారు జగద్గురువు అని చెప్పటానికి ఎన్నో ఉపమానాలు. దాంట్లో వారు అప్పాజీ హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు, జైనులు, సిక్కులు, బుద్ధులు, ఇలా అన్ని వర్గాల వారు, అన్ని మతాల వారితోటి మన దత్త అప్పాజీ వారితో కలిసి ప్రార్థనలు చేస్తూ ఉంటారు. ఇక వారి అవతార రహస్యము, మొదట శ్రీ జయలక్ష్మీ మాత గర్భాన అవతరించటము, బాల్యంలోనే తల్లి వల్ల అంటే మన మాతృమూర్తి జయలక్ష్మమ్మ వల్ల శ్రీ విద్యతో పాటు యోగ దీక్ష పొందటము, ఆ పైన చెల్లులకు పెళ్ళిళ్ళు చేయటము, గణపతి మన అర్క గణపతి అనుమతితో ఆశ్రమ స్థాపన చేయటము, ఆ తర్వాత సత్యనారాయణగా ఉండి అక్కడి నుంచి శ్రీ సచ్చిదానంద స్వామీజీ కావటము, ఈ రోజుకు కూడా శిష్యులను రక్షించటము, దత్తగురు లేక దత్తప్రభు యొక్క తత్వ ప్రబోధం చేయటము, ఇదే మన దత్త అప్పాజీ వారి అనుగ్రహము. ఇక శ్రీమద్ భారద్వాజ గోత్రంలో గండ్లూరు నరసింహశాస్త్రి గారు అనే మహనీయుడు ఇంచుమించు 20వ శతాబ్దితో సమంగా ఈ భూమి మీదకి ప్రవేశించాడు. ఆయనకు 1938 ప్రాంతాలలో లేక 1938 ఆ ప్రాంతాలలో భార్య గతించటంతో సన్యసించాలనే సంకల్పము ఏర్పడింది. నరసింహశాస్త్రి గారి అక్క వెంకమ్మ గారు అప్పటికే ఆరూఢ స్థితికి చేరుకున్న యోగిని మణి కావటం వల్ల తన హృదయంలో స్పందించిన ఈశ్వరాజ్ఞను గ్రహించి తీర్థయాత్రలు చెయ్యమని తమ్ముణ్ణి ప్రోత్సహించింది. ఎవరిని? మన అప్పాజీ వాళ్ళ నాన్నగారు నరసింహశాస్త్రి గారిని. అక్క తమ్ముళ్ళు ఇద్దరూ కలిసి, ఎవరు? వెంకమ్మత్త, మన నరసింహశాస్త్రి గారు కలిసి తీర్థయాత్రలు చేస్తూ దైవయోగం వల్ల కర్ణాటక రాష్ట్రపు అడవుల్లో నిగూఢంగా ఉన్న అర్కావతి, గుప్తగామిని, కావేరీ నదుల త్రివేణీ సంగమము అంటారు. త్రివేణీ సంగమ పుణ్యక్షేత్రానికి చేరుకున్నారు. హరిదశ గోత్ర పవిత్రుడైన లింగన్న గారనే సత్పురుషుడు ఆ రోజుల్లో ఆ సంగమ క్షేత్రంలో కాపురం ఉంటూ ఉండేవాడు. ఆయనకు 1924 ఆ ప్రాంతాలలో అమ్మ, ఎవరు? మన జయలక్ష్మి అనే పుత్రిక కలిగింది. ఆ సంగమ క్షేత్రంలో నిరంతరము దత్తాత్రేయ స్వామి యొక్క సంచారాలు ఉంటూ ఉండటం వల్ల అనేక మంది యోగులు, సాధువులు అక్కడికి వచ్చి సాధనలు చేసుకుని వెళ్తూ ఉండేవారు. అంతటి పవిత్రమైన పుణ్యక్షేత్రము ఆ త్రివేణీ సంగమం. అర్కావతి, గుప్తగామిని, కావేరీ నదుల యొక్క సంగమమే త్రివేణీ సంగమము. ఈ కర్ణాటక రాష్ట్రపు అడవుల్లో దూరంగా ఉంది. అయితే ఇలా అనేక మంది యోగులు, సాధకులు, సత్పురుషులు తిరుగుతున్నటువంటి సాధనలు చేసుకుని వెళ్తూ ఉండేవారు కదా. అలాంటి అనేక మంది యోగులలో ఒకరు ఫకీరు తాత. ఈ ఫకీరు తాత వారి వయస్సు 120 ఏండ్లు. ఆ ఫకీర్ తాత అనే 120 ఏళ్ళ వృద్ధ యోగితోనూ, అలాగే అమ్మ కరపాత్ర యతీంద్రులనే శతవృద్ధ యతీతోనూ, శతవృద్ధ యతీతోనూ బాల జయలక్ష్మికి, ఎవరు? మన జయలక్ష్మమ్మకు స్నేహం ఏర్పడింది. ఇప్పుడు సత్సంగమే కదా అమ్మకి. క్రమంగా అది శిష్యరికంగా మారింది. ఫలితంగా అనతి కాలంలోనే యోగ శిఖరాలను అధిరోహించిన జయలక్ష్మమ్మ
దత్తాత్రేయ సాక్షాత్కారం కూడా చూరగొన్నది. అంటే దత్తాత్రేయ స్వామి వారి దివ్యమైన దర్శనము కూడా అమ్మకి అయ్యింది. అప్పుడు త్వరలోనే శ్రీ దత్తాత్రేయ స్వామి వారంతట వారు గర్భవాసాన అవతరించవలసి ఉందని, అందువల్ల నీవు వివాహం చేసుకోవలసి ఉన్నదని ఆ దత్తాత్రేయ స్వామి జయలక్ష్మమ్మను ఆదేశించారు. ఇది జరిగిన కొద్ది కాలానికే తీర్థయాత్రల నిమిత్తము మన వెంకమ్మత్త, నరసింహశాస్త్రులు గారు దైవవశాన్న లింగన్న గారింట్లో బస చేయవలసి వచ్చింది. దీనివల్ల ఆ రెండు కుటుంబాలకు ఊహాతీతమైన రీతిలో స్నేహం కుదిరింది. అప్పుడు ఆ మాటల్లో వారి కుమార్తె అయిన జయలక్ష్మిని, అంటే మన జయలక్ష్మమ్మని నరసింహశాస్త్రి గారికి ఇచ్చి వివాహం చేశారు లింగన్న గారు. ఇక బహిరంగంలో ఆదర్శ గృహిణిగా, అంతరంగంలో సిద్ధ యోగినిగా ఆ అమ్మ జయలక్ష్మమ్మ జీవిస్తూ చిత్రభాను సంవత్సర అధిక జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి మంగళవారం నాడు, అంటే 26/5/1942 మన జగద్గురువు ఆది గురుమూర్తి నవీనావతారానికి ద్వారభూతమయ్యింది ఆ జయలక్ష్మీ మాత. ఆ జయలక్ష్మమ్మే జయలక్ష్మీ మాత, జగన్మాత అయ్యింది. ఇక మన జగద్గురువు అవతార్ దత్త గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి ఇందాక చెప్పుకున్నట్టు ఆంగ్లంలో 26/5 మే నెల 1942లో వారి అవతారము తీసుకున్నటువంటి రోజు. ఇక అదొక రహస్యము. వారు భౌతిక శరీరాన్ని తీసుకుని దత్తాత్రేయ స్వామి వారు ఎన్నో లీలలు చేస్తూ, ఎంతోమందిని ఉద్ధరిస్తూ, అన్ని సాధనాభ్యాసాలను నేర్పిస్తూ, ఎంతోమందికి భక్తులకి దారిని చూపిస్తూ, సత్యసంధత వైపు ధర్మాన్ని వీడకుండా ఉండటానికి కావలసినటువంటి శిక్షణ ఇస్తూ, కష్ట సమయాల్లో రక్షణ ఇస్తూ స్వామీజీ వారు భౌతిక శరీరాన్ని తీసుకున్నారు. అది భలే చమత్కారంగా జరిగింది. మరి అది ఎలాగా అంటే, మన అప్పాజీ వారి జీవిత చరిత్రలో 25వ అధ్యాయంలో బాలబోధ అనే శీర్షికలో అవతరణ అనేటువంటి ఉపశీర్షికలో చక్కగా అప్పాజీ వారు అనుగ్రహించారు. అది ఎలాగా అంటే, ఈ సత్సంగము ఇలా ఆరంభమైందనమాట. ఇంతకు నీ జన్మకథ చెప్తానని మొదలుపెట్టాను, సరే విను. నాకు వివాహమైన 2 ఏళ్లకు నువ్వు కడుపున పడ్డావు. 7వ నెలలో నన్ను పుట్టింటికి, అంటే సంగమానికి తీసుకువెళ్ళారు. అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి నా పద్ధతి మారిపోయింది. మళ్ళీ వెనుకటి పద్ధతి వచ్చేసింది. తేడాల్లా ఒకటే. ఈ మాట ఋషీశ్వర సందర్శన కోసం వచ్చిన సాధకులతో నేస్తం చేయటం లేదు. నెలలు నిండిన నేను కొండలంబడి తిరగరాదని మా అమ్మ గోల పెట్టేది. కానీ ఆవిడకు నా సంగతి కొంత తెలుసు గనక గట్టిగా అనటానికి కొంచెం జంకేది. నిండు చూడాలినై ఉండి కూడా రోజు సంగమంలోనూ బ్రహ్మకుండంలోనూ తలారా స్నానాలు చేసేదాన్ని. అమ్మ వద్దన్నా నేను ఆగలేదు. నా శక్తులు కొన్ని అప్పటికే రుచి చూసి ఉన్న లంబాడీ స్త్రీలంతా కూడా నన్ను దూరంగా వెంబడించి తిరుగుతూ ఉండేవారు. నాకు ఏ సమయంలో ఏ ప్రమాదం జరుగుతుందో అని కనిపెట్టి చూస్తూ ఉండేవారు. పాపం వాళ్ళ అమాయకపు ప్రేమ నా జీవితానికి ఎంతో పవిత్రమైనది అన్నది జయలక్ష్మమ్మ. జయలక్ష్మమ్మ చెప్పుకుంటూ వస్తోంది సత్సంగము. పురిటి రోజులు దగ్గరవుతున్న కొద్దీ నాలో మౌనము, తేజస్సు కూడా పెరిగాయి. ఎవరికి? మన జయలక్ష్మమ్మకి. ఈ రెంటికన్నా మా అమ్మలో ఆదుర్ద ఎక్కువ అయ్యింది. ఈ సందట్లో సందడిగా మా అన్నయ్యకు ఋషీశ్వరుల దర్శన భాగ్యం కలిగి, అలా కలిగినా ఉపయోగం లేకపోయినా ఒక దుర్ఘటన జరిగింది. ఆ వివరాలన్నీ కూడా నీకు తెలుసు అని అప్పాజీ వారు చెబుతోంది.
మా అన్నయ్యకు జబ్బు కాస్త వెనకబట్టిన దగ్గర నుంచి నా సంచారాలు మళ్ళీ మామూలు అయిపోయాయి. ఆదుర్ద పట్టలేక రొప్పుకుంటూ రోజుకుంటూ మా అమ్మ నన్ను వెతుక్కుంటూ వస్తూ ఉండేది. అమ్మ రాగానే అమ్మతో పాటు ఇంటికి వచ్చేదాన్ని. నేను వచ్చాను కదా అని అమ్మ పనిలో పడితే నేను మళ్ళీ బ్రహ్మకుండానికి వెళ్ళిపోయేదాన్ని. క్రమంగా తిరగటం తగ్గి సరాసరి బ్రహ్మకుండానికే పోవటం జరుగుతూ ఉండేది. కూర్చుని ఇంటికి రావటం అలా జరుగుతూ ఉండేది. అది ఏమి చిత్రమో కానీ నాకు అది తొలిచూలే అయినా గర్భం ధరించిన అలసటే ఉండేది కాదు. ఎందుకంటే సాక్షాత్తు దత్తాత్రేయ స్వామివారు కదా కడుపులో ఉన్నది. పై పిల్లల దగ్గరకు వచ్చాక కానీ గర్భభారం అంటే ఏమిటో తెలియలేదు నాకు అంది జయలక్ష్మమ్మ. అది చిత్రభాను సంవత్సరం. ఆ సంవత్సరము జ్యేష్ఠమాసము అధిక మాసం వచ్చింది. ఆ శుద్ధ ఏకాదశి మంగళవారం నాడు బాగా చీకటి ఉండగానే మెలకు వచ్చింది. ఎవరికి? అమ్మకి. అది మామూలే, అమ్మ ఎప్పుడు ధ్యానంలోనే ఉండేవారు కదా. ఆ రోజున వెంటనే బ్రహ్మకుండానికి వెళ్దాము అనిపించింది. చప్పుడు చేయకుండా, మళ్ళీ అమ్మ అడుగుతుంది కదా ఎక్కడికి అని, అందుకని మెల్లిగా చప్పుడు చేయకుండా ఆ చీకట్లోనే మన జయలక్ష్మమ్మ బయలుదేరిపోయింది. ఆ కొండదారులన్నీ నాకు కొట్టిన పిండే. నిర్భయంగా వెళ్ళిపోతూ ఉన్నాను. అప్పటికే లేచి పశువుల పని చూసుకుంటున్న కొందరు లంబాడి ముత్తైదువులు నన్ను గమనిస్తున్నట్టుగా ఉన్నారు అనిపించింది జయలక్ష్మమ్మకు. నాకు అల్లంత దూరంలో వెంటబడి రాసాగారు. నేను సరాసరి బ్రహ్మకుండానికి వెళ్ళి నా అలవాటు ప్రకారం రాళ్ళ మడతలు మెట్లుగా చేసుకుని కిందికి దిగాను. సరిగ్గా నీటి దగ్గర ఒక రాయి కొంచెం పక్కకు పొడుచుకుని వచ్చింది. ఆ రాయి చదునుగా ఉంది. అక్కడ ఒక చిన్న అరుగులాగా తయారైంది. అలలు కొంచెం ఎక్కువ వచ్చినప్పుడు ఆ అరుగు మీదకి చింది పడుతున్నాయి. అక్కడ నేను మఠం వేసుకుని కూర్చున్నాను. ఎవరు? మన జయలక్ష్మమ్మ. కొద్దిసేపటికి ఇక అరుణోదయం అయ్యింది అని నా మనస్సుకు అనిపించింది. ఎందుకంటే తెల్లారకట్టే వెళ్ళిపోయింది కదా అమ్మ బ్రహ్మకుండానికి. అలా అనుకున్న కొద్ది క్షణాలకే నా మనస్సు చిత్తులో లయించింది. ఇక్కడ అమ్మ మనస్సు లయించింది అంటే అర్థం ఏమిటి? మన యోగ సూత్రాల్లో మన ఋషులు మనకు అనుగ్రహించింది అంటే దాని అర్థం లేక ఆ పదం యొక్క అర్థము మనోభావ వికారాల నిలుపుదల అని మనం అనువదించుకోవచ్చు. అంటే చింతనశీలతను సూచించే సమగ్ర పదము చిత్తం అన్నమాట. అంటే అమ్మ మనసు చిత్తులో లయించింది. ఇక్కడ ప్రాణశక్తులు, మానవ సత్తా అంటే మనస్సు లేదా ఇంద్రియ స్పృహ, అహంకారం, నేను నాది అనే భావము, బుద్ధి, సహజావబోధాత్మకమైన జ్ఞానము, ఇవన్నీ కూడా చిత్తంలోకి వస్తాయి అన్నమాట. ఇక ఏదో కలకలము నన్ను ఈ లోకంలోకి లాక్కొచ్చింది. నాకు ముందుగా కనిపించింది తెల్లని వెలుగు. బాగా వెలుతురు వచ్చేసింది. ఆ వెంటనే నాకు కనిపించింది నా ఒళ్ళో ఉన్న పసివాడు. ఎవరు? మన దత్తప్పాజీ. అసలు అవతార రహస్యము మనకి ఇప్పుడు ఎరుకకొస్తుంది. ఆ ఇరుకు లోయల్లో ఒక మంచి సువాసన గుమాయించిందిట. ఆ సువాసన పసివాడి ఒంటి మీద పులుముకొని ఉన్న విభూది. అంటే మన దత్తాప్పాజీ వారు విభూది ధారణతో జన్మించారు. అవును, ఆ పసివాడు పాశుపత శైవ దీక్షా విధానంలో భస్మోద్ధూలనం చేసుకున్నట్టుగా నఖశిఖ పర్యంతం విభూది పూసుకుని ఉన్నాడు. ఎవరు? పుట్టినప్పుడు మన దత్తాప్పాజీ వాళ్ళంతా కూడా విభూది, అది కూడా సువాసనలతో గుమాయించేటువంటి విభూదితోటే వారు జన్మించారు. ఆదమర్చి నిద్రిస్తున్న ఆ పసివాడు ఎవరు? మన దత్తప్పాజీ చిన్నప్పుడు 2 కనురెప్పల మీద కూడా విభూది రాసుకునే ఉన్నట్ట. ఆహా! మన దత్తప్పాజీ వారు పుట్టినప్పుడు వారి మెడలో 2 మాలికలు ఉన్నాయట. అవి బంగారపు తీగతో చుట్టి ఉన్నాయి. ఒకటేమో రుద్రాక్ష మాలిక, ఒకటి సాలిగ్రామ మాలిక. ఇక ఆ తర్వాత జయలక్ష్మమ్మకు స్పృహ వచ్చింది. పొట్టదాకా చీర తడిసి ఉండిపోయింది. ఒళ్ళో పిల్లవాడు
పాదాల మీదుగా ఏరు పారుతుంది, నీళ్లు పారుతున్నాయన్నమాట. ఈ గడ్డు వేసవిలో ఏరు ఎలా పొంగిందో, అంతలోనే మళ్ళీ ఎలా తీసిందో నాకే తెలియలేదు. నేను కొండగౌడకు జారగిలబడి ఉన్నాను అని అమ్మ జయలక్ష్మమ్మ చెప్తూ వస్తోంది, సత్సంగం చేయిస్తోంది. అందుకని ఈ బ్రహ్మకుండము మైసూర్ ఆశ్రమం నుంచి, మన దత్తపీఠ అవధూత దత్తపీఠ ఆశ్రమం నుంచి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉంది. మేకేధాటు అంటూ ఉంటారు ఆ ప్రాంతాన్ని. ఈ బ్రహ్మకుండము సాక్షాత్తు జగద్గురువు మన అవధూత అవతార్ శ్రీ 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 గణపతి దత్త గణపతి సచ్చిదానంద స్వామీజీ వారికి నవీన అవతరణకు ప్రప్రదమైనటువంటి రంగస్థలంగా మారింది. వారి అవతరణ దినోత్సవంగా, వారి పుట్టినరోజు సందర్భంగా, 83వ పుట్టినరోజు సందర్భంగా మన జయనామ గుణ సంకీర్తన నుంచి మన దత్తభక్తులు, అమ్మ భక్తులు, ఈశ్వర భక్తులు, హరిభక్తులు, సమస్త గురుమండలి యొక్క భక్తులు మన దత్తప్పాజీ వారి నిజమైన అవతార రహస్యము కొంతవరకైనా తెలుసుకుని సంతోషపడతారు అని ఈ సాహసోపేతమైన నిర్ణయము కాదు సంకల్పము మన దత్తప్పాజీ వారి దివ్యమైన అనుగ్రహము. దాంట్లో భాగంగానే మన జయనామగుణ సంకీర్తన నుంచి అప్పాజీ వారికి పుట్టుదినం సందర్భంగా అప్పాజీ వారి బర్త్డేకి ఈ వీడియో మన దూరవాణి చరవాణి మాధ్యమంగా మన జయనామగుణ సంకీర్తనలో చక్కగా అందరూ చూసి ఆనందం పొందుతూ అప్పాజీ అనుగ్రహం పొందుతారు అని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ, జయ గురుదత్త, శ్రీ గురుదత్త, శివాయ గురవే రుద్రాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం శివరామ అనఘ దత్తాయ నమః.